నమస్కారం, బాగున్నారా? బాగున్నాం కృపక్క, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. మన షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీసెస్. షాప్ నెంబర్ 113 బి బ్లాక్ లో లాస్ట్ వచ్చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటది. అందరికి చాలా సుపరిచితమైన షాపు. మీ అందరి ఆదరాభిమానాలు గత 2-3 సంవత్సరాలు కాదు 2.5 సంవత్సరాల పైన గట్టిగా అంటే ఆన్లైన్ ద్వారా పొందుతున్న షాప్ అండి. మన దగ్గర మీ అందరికి తెలిసినట్టే మిక్స్డ్ కలెక్షన్, 75% కట్ శారీస్, ముక్కలు, లాట్, డ్రెస్ పీస్ అన్ని ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా మంది అలవాటైపోయిన వాళ్ళు వచ్చేసరికి కేరళ శారీస్ కావాలంటే అవి అందులో 2 అందులో 4 ఏరుకొని ఎలాగ సింగిల్ గా రిటైల్ కి వచ్చినా కూడా 3-4 వేలు బిల్ చేసుకుని వెళ్తారు. పెట్టిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా హిట్ కొట్టిందే గానీ బంపర్ హిట్ కొట్టినట్టు సినిమా అట్లా ఐటమ్ కూడా హిట్ కొట్టింది. ఈ రోజు కలెక్షన్ ఏంటంటే గత వారం నుంచి మే నెల పెళ్లిల సీజన్ అంట. అవును, పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు వస్తున్నారు పెట్టుబడికి కావాలని. అందుకని ఈ వారం కట్ శారీస్ అనుకోను కూడా మళ్ళీ కాదు సేల్ ఉంది కదా ఫుల్ సైజ్ లోకి వచ్చేసారా కూడా డోలా పట్టు షిబోరి ఇంకా ఈ మెయిన్ పెట్టుబడికి ఇంకా బాగుంటాయి, పెట్టుబడికి బాగుంటాయి. ఒకటి ఇంకోటి ఏంటంటే సేల్ చేసే వాళ్ళు కూడా లాస్ట్ 2 టైమ్స్ పెట్టాం మనం. ఫస్ట్ టైం పెట్టాము అస్సలు క్లియరెన్స్ అయిపోయింది. సెకండ్ టైం పెట్టాము గ్యాప్ ఇచ్చి మనకు దొరికినప్పుడు, అది కూడా అయిపోయి తర్వాత కూడా చాలా మంది అడిగారు అనమాట. అందులో బుటా వస్తది, చెక్స్ వస్తది, షిబోరి వస్తది, పట్టు బార్డర్ వస్తది, చాలా బాగుంటాయి డిజైన్స్. అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ప్లెయిన్ కి బార్డర్ థీమ్ అనమాట. అది కూడా చాలా మంది అడిగారు. ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో పెట్టుబడికి గానీ సేల్ కి గానీ బాగుండేటట్టు. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్ స్టీల్ లో అంటే చిన్న మిస్టేక్ ఉన్న శారీస్ అని అర్థం. అందులో వర్క్ శారీస్ వచ్చినాయి అనమాట. అది మీకు శారీ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డ్రెస్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలా 2 విధాలుగా ఉపయోగపడే ఉన్నాయి. కాటన్ శారీస్ లో మన దగ్గర రెగ్యులర్ గా కట్ శారీస్ ఉన్నాయి, ఫుల్ శారీస్ ఉన్నాయి విత్ బ్లౌజ్. అందులో ఇంకొంచెం బ్రాండెడ్ మనకు కావాలి అని అనుకునే వాళ్ళ కోసం అలాంటి రేట్ లో కూడా అలాంటి క్వాలిటీలో కూడా కాటన్ శారీస్ కూడా ఉన్నాయి అనమాట. నేనైతే ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే, ఏంటి ఐటమ్ గురించి చెప్తున్నాను అంటే నువ్వు చెప్పడం వల్లే కొంచెం అర్థమైంది. కొంతమందికి ఎలా ఉంటది అంటే లాస్ట్ టైం వీడియో చూసాను అనమాట, వీడియోలో కామెంట్స్ చూసాను అనమాట. ఒక ఆవిడది అమ్మ చిన్న షాప్ లో ఉన్నా పెద్ద షాప్ లో ఉన్నా ఒకలాగే ప్రవర్తించాము. మనకి ఫస్ట్ చిన్న షాప్ కదా, అది సరిపోవట్లేదు అని చెప్పేసి పెద్ద షాప్ లోకి వచ్చాము. బిజినెస్ పెరిగేతలకి పట్టించుకోవట్లేదు అని అనే లేదమ్మా, ఎవరినైనా పట్టించుకుంటాము. బహుశా మీకు అలా అనిపించింది అంటే గనక రాజేశ్వరి రెడ్డి గారు ఐడియా అదేనా మేడం ఉంది. మీరు ఒకవేళ సింగిల్ శారీకి నన్ను ఫోటోలు అడుగుంటారు, నేను పెట్టుండకపోవచ్చు. అలా ప్రతిసారి నేను చెప్తున్నా కూడా పదే అడిగితే నేను వాళ్ళని ఇగ్నోర్ చేస్తాను, కాస్త సారీ అండి. కాబట్టి ఏ కస్టమర్ అయినా, సింగిల్ కస్టమర్ అయినా, ఎక్కువ కన్నా కస్టమర్ అయినా, ఎవరైనా ఒకటే. మనం చేసే బిజినెస్ ని బట్టి ఉంటది. నేను చెప్తున్నాను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టండి, వీడియో కాల్స్ ఫొటోస్ కుదరదు అని. అవి అడిగారంటే గనక నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, కుదరదు. హోల్సేల్ కస్టమర్స్ అనేది కావాలని పెట్టకపోవటం కాదు, బిజీ ఉండటం వల్ల లేకపోతే నా దగ్గర ఫోటో లేకపోవటం వల్ల నేను మర్చిపోవటం వల్ల జరిగేది. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తే సారీ అండి, కానీ ఏ కస్టమర్ అయినా ఒకలాగే ట్రీట్ చేస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. మన షాప్ అడ్రస్ చెప్పాను, సండే రోజు మన వీడియో ఎప్పుడో వస్తుందో అందరికి తెలిసిందే, ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా చాలా మంది. ఈ రోజు మన కలెక్షన్ అయితే కనుక చాలా బాగుంటది, మెయిన్ పెట్టుబడులకి సేల్ పర్పస్ కి. సో పెళ్లిళ్ళ సీజన్ కి స్టాక్ అయితే వచ్చేసింది. వర్క్ శారీస్ అడుగుతారు చాలా మంది, అవి కూడా ఉన్నాయి, మంచి డిజైన్స్ లో ఉన్నాయి, అవి కూడా చూసేది కనుకైతే టైం ఇచ్చేద్దాం. బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నువ్వేమో ఎప్పుడో మెరుపు తీగని అది నేనంటే బాగోదు కదా, అలా పర్లేదు అన్నాగా. సరే అయితే ఇప్పుడు మన షాప్ అడ్రస్ ఇప్పుడు మనం ఉన్న సాత్విక్ ప్రిన్స్ శారీస్ ని కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113 బి బ్లాక్. బి బ్లాక్ లో లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది. అలాగే ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఐటమ్ ఇది, అసలు ఎవర్ గ్రీన్ అనమాట. ఎవర్ గ్రీన్ ఐటమ్ వస్తే వచ్చిన రోజే అయిపోయింది, రావడమే ఆలస్యం అంటావు. అయితే రావడమే ఆలస్యం. దీనికోసం 4 నెలలుగా ఎదురు చూస్తా ఉన్నాం. 4 నెలల క్రితం అమ్మాం, ఎప్పుడు జనవరిలో 4 మంత్స్ అయింది, 5వ నెల స్టార్ట్ అయింది ఇప్పుడేలే జరిగింది. గట్టిగా 4 మంత్స్ అయిపోయింది. 4 నెలలు, ఎందుకంటే తయారీ అవట్లేదు. ఇందులో వచ్చేదానికి బండిలకి 25 చీరలు వస్తాయి. 25 చీరల్లో 20 రంగులు వస్తాయి. 5 రంగులు మాత్రం రెగ్యులర్ గా వచ్చాయి, కొద్దిగా షేడ్ మారుతాయి. కలర్స్ కాంబినేషన్స్ కూడా డబుల్ షేడ్ లోనే వచ్చాయి. షుబూరిలో వచ్చింది, క్లాత్ కూడా బాగుందన్న. అందులో కలర్స్ వేస్తారు. ఇక్కడ 5 రంగులు ఉన్నాయి కదా. అవునన్నా, కానీ జరీ మొత్తం ప్యూర్ పట్టు జరీ అన్న,
అసలు అవును మంచి ప్యూర్ జెరీతో ఉన్నాయి. ఈ 5 కలర్స్ అయితే చూసారు కదా, ఇంకా వీటిలో 25 కలర్స్ దాకా అయితే ఉన్నాయన్నమాట. ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాము. మంచి కలర్స్ అండి, చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. దీనికి విస్కస్ మనకి బార్డర్ కూడా వచ్చింది, పైన అంతా కూడా జెరీ వీవింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి త్రిబుల్ షేడ్ లో అయితే వచ్చింది, కింద మనకి ముద్ద జెరీ లుక్ అయితే ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ చూడండి, ఇవన్నీ కూడా బండిల్ కి 25 పీసెస్ చొప్పున అయితే వస్తాయి అనమాట. శారీ విత్ బ్లౌజ్ అన్న, ఇది చీరా జాకెట్. ఓకే తప్పకుండా చూపిద్దాం. ముందు కలర్స్ ఎందుకు వేస్తున్నాం అంటే ముందు మన సింగిల్ కస్టమర్స్ ఉంటారు, అవునన్నా, కోసమే వేయాల్సి వస్తుంది. అంటే ఇదంతా మీరు వేసేయన్ని ఒక బండిలా? ఒక బండిల్, ఇవన్నీ కూడా ఒక బండిల్ పీసెస్ అన్నమాట. ఓకే, 20 చీరలు ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు. ఓకే, ఒక బండిల్ ఓపెన్ చేస్తున్నా. ఓకే అన్న, ఒక బండిల్లో మనకు వచ్చే 25 కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాము. ఒక కలర్ కాంబినేషన్ ఒకటి సంబంధం అయితే ఉండదండి. మనకి ఉన్న రంగుల్లో అన్నిట్లో ఆల్మోస్ట్ అన్ని 25 కలర్స్ అన్ని కూడా డివైడ్ గా అయినా ఉంటాయి అనమాట. కలర్ కాంబినేషన్ అయితే లుక్ వేయండి. ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. చీరా జాకెట్ అయితే వస్తుంది, ప్యూర్ పట్టు జరీతో అయితే ఉంటుంది అనమాట. మనకి డోలాలోనే ఫస్ట్ క్వాలిటీ. ఈ కలెక్షన్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అలానే ఇవి మనకి బార్ చీరలు అయితే వస్తుంది. పెళ్లిళ్ల సీజన్ కి పెట్టుబడి పెట్టుకోవడానికి గానీ ఇళ్ల దగ్గర అమ్మే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో, మంచి ప్యూర్ క్వాలిటీతో చాలా బాగున్నాయి అన్న. సన్న జరీ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. లైట్ కి లైట్ కలర్స్, డార్క్ కి డార్క్ కలర్స్ వచ్చినాయి అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో, మంచి స్నఫ్ కలర్ కి టెంపుల్ బార్డర్ వచ్చేసరికి పింక్ వచ్చేసింది. చాలా డిజైనర్ పీస్. ఇవన్నీ కూడా మనకి ఒక బండిల్లో వచ్చే కలర్ కాంబినేషన్స్. సో అన్ని బండిల్స్ లో ఇవే వస్తాయని చెప్పలేమన్నమాట. ఏ కలర్స్ అయినా ఏ డిజైన్స్ అయినా మారచ్చు. ఒక బండిల్ శాంపుల్ గా మీకైతే చూపించడం జరిగిందండి. ప్రతి దానికి కూడా శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది. మీకు ఒక 2 శారీస్ అయితే ఓపెన్ చేస్తాను. మీరు అనుకుంటారు డోలా ఏమైనా గుచ్చుకుంటుందా లేదా ఎలా ఉంటుంది అనుకుంటారు. కాటన్ కన్నా మెత్తగా ఉందండి. నాకు అసలు ఈ క్వాలిటీ ఇప్పుడే ఈ టైమే చూడడము. అన్నా ఈ డిజైన్స్ కి ఇలా వచ్చిందా ఈ క్వాలిటీ అనేది చీర? అవును, అసలు కాటన్ కన్నా మెత్తగా ఉంది. అసలు మీకు చెప్తుంటే చాలా బాగుంది. అసలు చాలా చాలా బాగుంది. చెప్పా కదా 20 రంగులు వచ్చినాయి. అవునన్నా, ఒక్కటి వచ్చింది అంతే. డిజైన్ మారింది, లైన్స్ కూడా మారుతాయి, డిజైన్ మారింది. ఇట్లా వచ్చాయే పెడతాం అనమాట. ఓకే ఓకే, ఆ కాంబినేషన్ వచ్చింది. కాంబినేషన్ లో కొద్దిగా షేడ్ మారింది అన్న. అసలు ఏది కలవలా కన్ఫర్మ్ గా 25 రంగులు లాగే ఉంటాయి. అవును, కాకపోతే ఏంటంటే కలర్ కలుస్తుంది కదా లైట్ గా, అందుకని చెప్పి చెప్తున్నా. 20 రంగులు అయితే పక్కాగా వస్తాయి. 22 రంగులు. సరే అన్న, ఇందులో ఏది ఓపెన్ చేద్దాం చెప్పు. ఒక 3 ఓపెన్ చేయన్న. ఒక 3 ఓపెన్ చేయి. గ్రే ఓపెన్ చేయి ఒకటి, ఈ బ్లూ ఒకటి ఓపెన్ చేయి, ఎల్లో ఒకటి ఓపెన్ చేయి. చాలు. బుట్టాకి బుట్టా తెలుస్తుంది, అలానే క్లాత్ కి క్లాత్ తెలుస్తుంది అనమాట. చాలా మెత్తగా ఉంది. మంచి శుభూరి అండి. లైట్ ఎల్లోకి డార్క్ ఎల్లో కలర్ భలే ఉంది. చీర బుటా వచ్చింది. ఎక్కడన్నా చీర బుటా వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చిందా? ఓకే, యాక్చువల్గా ఇలా ఇది పళ్ళు వస్తుంది. ఇంకా చీర మొత్తం కూడా ఇలా మనకి జరీ బుటా వచ్చేసింది. ఇదిగోండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. బ్లౌజ్ కూడా చీర ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. ఇదిగోండి, ఇటువైపుకి మనకి పళ్ళు తిరిగింది. పళ్ళు మీద జరీ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది. ఓకే అన్న, లైన్స్ వస్తుంది. ఓకే ఓకే. ఇంకో కలర్ ఓపెన్ చేయి వీటిలోనే, ఆ బ్లూది ఇంకో బ్లూ. ఇది శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వచ్చింది. కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం ముద్ద బార్డర్ లాగా వచ్చింది. చీర ఓపెన్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. పళ్ళు ఎలా ఉంటుంది, బ్లౌజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. రన్నింగ్ సపరేటే. ఓకే అన్న, ఇది పళ్ళు వచ్చింది. ఇది పళ్ళు పాటు. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి. కలర్స్ అన్ని కూడా ఫుల్ డార్క్ కలర్స్ అయితే వచ్చింది. ఇళ్ళ దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. అంటే సెట్ వైజ్ గా కాకుండా, ఒకటే రంగు కాకుండా, అలా కాకుండా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ తీసుకోవచ్చు. ఇది మొత్తం శారీ పర్ఫెక్ట్ కటింగ్ వచ్చేస్తుంది కదన్న. దీంట్లో బాగున్నాయి అన్ని డార్కే అన్న. కానీ ఏదైనా లైట్ ఉంది అని అనుకున్నా కూడా మనకి శారీ ఇంకో కలర్ కాంబినేషన్ వల్ల డార్క్ తెలిసిపోతుంది కదా. ఇది బ్లౌజ్ వచ్చింది. ఓకే, పళ్ళు డిఫరెంట్ అన్న. పళ్ళు ఏది? ఇది పళ్ళు పార్ట్ వచ్చింది. చాలా డార్క్ వచ్చింది పళ్ళు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది. సో ఇలాంటి కలర్స్ కూడా చాలా బాగుంటాయి అన్న. రేట్ రివీల్ చేయొచ్చు కదా?
కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. రేటు. బార్డర్స్ కూడా చాలా సింపుల్ ఉన్నాయన్న. అసలు బార్డర్స్ చూడండి ఎంత గుడ్ లుకింగ్ ఉన్నాయో. జరీకి జరీ వీవింగ్ వచ్చింది, గ్యాప్ బార్డర్ కి గ్యాప్ బార్డర్ వచ్చింది. చేయన్నా అన్ని బాగున్నాయి వీటిలో అయితే తెలుసా. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాత్ నచ్చింది. ఈ క్లాత్ ఇంత మెత్తగా రావడం అసలు చాలా మెత్తగా వచ్చింది అన్న. ఫస్ట్ క్వాలిటీ కదన్నా ఇదైతే మాత్రం. ఇక ఈ మనం చూపించే క్లాత్ ని బట్టే తెలిసిపోతుంది ఫస్ట్ క్వాలిటీ అని. ఇదేమో పళ్ళు వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా మంచి జరీ వచ్చింది అన్న. నువ్వు చీర తిరగదిప్పేసావన్నా. యాక్చువల్గా చీర ఇటు తిరగాలి, బుట్ట ఇటు తిరగాలి. చీర అట్టుకొచ్చింది, బుట్ట ఇటు తిప్పేస్తే మనకి శారీ అనేది తెలిసిపోతుంది. ఎప్పుడు బుట్టాని ఎందుకు ఆయన వైపు తిప్పుకుంటాడు చూడాలనుకుంటున్నాడు అన్న. బాగా వచ్చింది అన్న అసలు ఈ కలర్ డిజైన్ అసలు అన్నీ బాగున్నాయి అన్న. దీన్ని అసలు ఇప్పుడు చీరగానే కాదు, క్రాప్ టాప్ గుట్టిస్తే భలే ఉంటుంది అన్న. ఎక్సలెంట్ గా ఉంటది అసలు. సో రేట్ చెప్తావా? హోల్సేల్ గా బండిల్ తీసుకునే వాళ్ళకి కేవలం 325 రూపాయలు. ఎందుకంటే పోయిన ట్రిప్ మనం 300 పెట్టాం. ఈ 4 నెలల్లో రేటు పెరిగింది. అయినా మనం తగ్గించేసే 325 రూపాయలకి ఇస్తున్నాం. వాళ్ళైతే 45 రూపాయలు పెంచారు, మనం అయితే ఇక్కడ 25 రూపాయలు పెంచుతున్నాం. కొంచెం ప్రాఫిట్ తగ్గించుకొని 325 రూపాయలకి ఇస్తున్నాం. ఎక్కువ అయిన దానికి ఏంటంటే ఆటోమేటిక్ గా 365 రూపాయలు పెట్టాలి నేను. కానీ అలా పెడితే మనకి ప్రాఫిట్ కూడా కలుపుకొని పెట్టాలంటే 365 అవుతుంది అనమాట. దాన్ని తగ్గించుకొని, ఎందుకంటే అలవాటై ఉన్నారు జనం. 300కే కొన్నారు, కానీ 300 దాటితే మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు మనకు ఐడియా. అందుకని ఆ 25 రూపాయలు ఎక్స్ట్రా మాత్రం పెట్టాము. ఆ 25 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా కూడా మాకేమో ఎక్కువ లాభాలు రావు. అందులో మాకు వచ్చేది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రమే. సో ఇప్పుడు ఈ కలెక్షన్ వచ్చిన కలెక్షన్ అయితే మాత్రం 325 రూపాయలు పడుతుంది. మినిమం ఎన్ని పీసులు తీసుకోవాలి? ఓకే అన్న. సింగిల్ అనే వాళ్ళకి మాత్రం 25 రూపాయలు ఎక్కువ పడుతుంది, 50 రూపాయలు అంటే 375 పడుతుంది. 375 పడుతుంది. 375 పెట్టినా కూడా మీకు ఎక్కువ రేటు పెట్టినట్టు కాదు. దాని మీద 10 రూపాయలు మనం ఇందాక మాట్లాడుకున్న దానికన్నా ఎవరి దగ్గర దొరకదు. ఓకే అన్న. తప్ప అది గొప్పగా చెప్పుకోవటం కాదు, ఎందుకంటే మనం తయారు చేయించుకున్నాయి కాబట్టి. ఎంతగానో వెయిట్ చేసిన కలెక్షన్ అండి మనకైతే వచ్చేసింది అనమాట ఒక 3-4 మంత్స్ తర్వాత. బట్ రేట్ పెరిగినా కూడా మీకు 3.25కే హోల్సేల్ రేట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు బండిల్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇలా బండిల్ కి 25 పీసెస్ చొప్పున ఉంటాయి అనమాట. మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదా సింగిల్ కావాలి మాకు ఒక పీస్ చాలనుకున్న వాళ్ళకి 50 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కంపల్సరీగా. సింగిల్స్ అనే వాళ్ళకి చూసుకోండి, కలర్స్ ఆల్రెడీ పెట్టాక. అవునన్నా, మీకు ఏది కావాలో అది క్లారిటీగా ఫోటో పెట్టండి. ఎందుకంటే ఇందులో కొన్ని కన్ఫ్యూజన్ అవుతాయి మాకు. ఇందులో మీరు క్లారిటీగా నీట్ గా పెడితే ఫోటో అర్థమైతే మీకు పంపిస్తాము. చార్జెస్ అంటే ఎక్స్ట్రా పడతాయి మీకు. అది చార్జెస్. నెక్స్ట్ రిటర్న్ లోకి వెళ్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి. ఎందుకంటే మేమేం చెప్తున్నాము, మీరేం వింటున్నారు అనేది మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఫాస్ట్ గా రేట్లు చూసుకుంటూ వెళ్ళిపోతే ఐటమ్ గురించి ఏం చెప్తున్నావు అనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే రేట్ ఫస్ట్ రాసేసరికి ఆ రేట్ స్కిప్ కొట్టేస్తున్నారు. నేను చెప్తుంది కూడా అందుకని అలా ఫాస్ట్ గా మీరు వెళ్ళిపోవద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి, ఏం చెప్పారు చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, క్లారిటీగా వినండి అమ్మా అని. అందుకని కొద్దిగా అర్థం చేసుకోండి, వీడియో ఫుల్ గా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. షాపింగ్ కూడా తొందరగా అయిపోతుంది వచ్చి చూసుకుంటే వాళ్ళకి. గుంటూరు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి డైరెక్ట్ షాప్ కు రండి. ఇట్లాంటి ఐటమ్స్ పద్దాకలు దొరకవు. కావాలన్నా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే నా దగ్గర ఇది ఎక్కువ లేదు. మహా అయితే 1000 చీరలు లేదా 1200 చీరలు. ఓకే అన్న, బండిల్స్ గా తీసుకుంటే త్వరగా అయిపోయింది. ఇక్కడ 2 బెడ్లు మాత్రమే పెట్టా, మిగతా గొడవ లో ఉన్నాయి. నాకు ఆల్రెడీ హోల్సేల్ పార్టీలు ఉంటారు, వాళ్ళు ఆర్డర్లు వెళ్ళిపోతున్నారు. మీకు కావాలన్నా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. 25 కలర్స్ బండిల్ మ్యాచింగ్ కనిపిస్తుంది. 25 25 కలర్స్ 25 చీరలు. కానీ 26 ఎందుకు చెప్పారంటే ఒక 5 కలర్స్ ఏంటంటే కుడియడం షేడ్లు వస్తాయి, అందుకోసం అని చెప్పి. కానీ పీసెస్ మాత్రం 25 వస్తాయి. 25 వస్తాయి, 25 షేడ్లు వస్తాయి. కొన్ని షేడ్లు ఏంటంటే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకనే 20 రంగులు చెప్పాను. షూర్ అన్న, కావాలని త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఓకే. నెక్స్ట్ మన ఐటమ్ ఓకే కాటన్ స్పెషల్. ఓకే, సమ్మర్ స్పెషల్, కాటన్ స్పెషల్. అన్న ఏంటి పోయిన వారం ఏదో కాటన్ అద్దరగొట్టావంట, అసలు సూపర్ ఉన్నాయండి మా శోభక్క. మిక్స్ ఐటాలు, ఇది సెట్ ఐటమ్.
ఓహో, అంటే రీఓపెనింగ్ చేస్తున్నావు బాక్స్ అయితే. ఓపెనింగ్ అంటే ఇది వచ్చేదానికి బాక్స్ కి 30 చీరలు క్యాట్లాగ్ అనమాట. 30 చీరలు 30 డిజైన్లు వస్తాయి, 30 కలర్స్. ఓకే, ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. నేను చేస్తా ఉంటా. ఓకే అన్న. క్యాట్లాగ్ అన్న ఏంటి కాన్సెప్ట్? క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది. పోయిన వారం పెట్టింది ఏంటంటే మిక్స్ ఐటమ్ అంటే సెట్ లేకుండా సింగిల్ డిజైన్ సింగిల్ కలర్, అదొక మోడల్ అనమాట. దాంట్లో జాకెట్ మనం సపరేట్ గా పెట్టిస్తాం, కొంచెం క్లాత్ మందంగా వచ్చి లైనింగ్ లేకుండా కుట్టించుంటట్టు. ఇందులో వచ్చేసరికి కంపెనీ డైరెక్ట్ గా వస్తుంది. బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుందా? శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే, ఇందులో క్యాట్లాగ్ అంటే 30 డిజైన్లు తయారు చేస్తాడు, 30 కలర్స్ వస్తాయి. 30 డిజైన్లు 30 కలర్స్ వస్తాయా? ఓకే, ఒక కలర్ కి ఒక డిజైన్ కి సంబంధమే ఉంది. అన్న డిజైన్ కి 2 చెప్పున వచ్చినాయి అన్న. అవును, ఇప్పుడే అర్థమైంది. 15 డిజైన్లు 2 సెట్ అంటే 2 కలర్స్ వస్తాయి. అంటే మనకి 30 కలర్స్ వచ్చినాయి. 30 కలర్స్ అంటే 15 డిజైన్లు వచ్చి డిజైన్ కి 2 కాడికి 30 చీరలు బాక్స్ అయితే. అవును, అంటే మనకు చెప్తాం వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. యాక్చువల్లీ ఇందాక మనము 30 డిజైన్స్ అని చెప్పాము. 30 డిజైన్స్ అయితే కాదండి, 15 డిజైన్స్ 15 into 2 pieces. 30 కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ అయితే 15 ఉన్నాయి. 2 సారీస్ వచ్చినాయి. ఇప్పుడు ప్రతి డిజైన్ కూడా క్యాటలాగ్ పీస్ అనేది మీకు కంపల్సరీగా చూపిస్తాము. ప్రతి డిజైన్ లో 2 కలర్స్ ఏమేమి వచ్చినాయో క్లారిటీగా చూడండి. ఫస్ట్ డిజైన్ అయితే చూద్దామండి. ఫస్ట్ వచ్చరికి బొట్టు మెరూన్ కలర్, అలానే మనకి నావీ బ్లూ. శారీ విత్ బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదన్నా? ఓకే, తప్పకుండా. సో క్యాటలాగ్ పీస్ చూసి మీరైతే ఆర్డర్ పెట్టుకోండి. ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట. లాస్ట్ టైం చూపించినవి మిక్సింగ్ అండి. అవును, డిజైనర్ బ్లౌజే వచ్చింది. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. శారీ క్యాటలాగ్ అయితే ఇంకా మీకు క్లారిటీగా చూపిస్తాము. ఎంత బాగున్నాయంటే ప్యూర్ కాటన్ అండి. ఈ సమ్మర్ కి చాలా బాగా సెట్ అయిపోతాయి అనమాట. ఇందాక ఫ్యాన్సీ లుక్ కి ఫ్యాన్సీ లుక్ చూపించాము, కాటన్ శారీస్ కి కాటన్ శారీస్ చూపిస్తున్నాం అనమాట. మీరు 2 డిజైన్లు గమనించినట్లయితే మనకి 2 ఒకటే డిజైన్ వచ్చింది, 2 కలర్స్ అయితే వచ్చాయి. సో మనకి ఉన్న 15 డిజైన్ లో ఫస్ట్ డిజైన్ అయితే చూపించేసాము. ప్రతి చీరకి బ్లౌజ్ వచ్చేసరికి డిజైన్ వస్తుంది. ఓకే అన్న, అంటే ఇక్కడ క్యాటలాగ్ లో ప్లెయిన్ చూపించినా కూడా మీకు శారీ అదే పనిగా ఓపెన్ చేసి చూపించాం. బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజే వస్తుంది. ఇంతకు ఇప్పుడు రేట్ చెప్తారా, కలర్ చూపిస్తారా? కలర్ చూపించాక రేట్ చెప్తా. ఓకే, దీని మీదే పెట్టేసేయండి. దీని మీద అన్న సెకండ్ కలర్, సెకండ్ డిజైన్ ఇది అనమాట. ఓకే, అని ఇది కాంట్రాస్ట్ వచ్చింది, అంటే డబల్ షేడ్ వచ్చింది అనమాట. గ్రే కలర్ అలాగే వస్తుంది. అవునా? కాదక్క, ఇది సెల్ఫ్ వచ్చింది చూడు క్యాటలాగ్ లో. చీర జాకెట్ ఒకటే కలర్ వచ్చింది. దీనికి ఏంటంటే పళ్ళు అలానే మనకి బార్డర్ ఒక కలర్ వచ్చి చెప్పాక డిజైన్ మారిద్దని. ఓకే, డన్. బ్లౌజ్ అర్థమైంది కదా, ప్రతి దానికి డిజైన్ బ్లౌజే వస్తుంది. ఓకే ఓకే. సో ఇలా కలర్స్ అయితే చూసుకోండి. మనకి బాక్స్ వచ్చేసరికి 30 పీసులు అయితే ఉంటాయి అనమాట. రేట్ ఇంకా రివీల్ చేయలేదు మీకు. రేట్ రివీల్ చేయగానే మీకు అర్థమవుతుంది ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పేసి. ఇది మనకి 3వ డిజైన్ లో 2 కలర్ కాంబినేషన్స్, తర్వాత 4వ డిజైన్ లో 2 కలర్ కాంబినేషన్స్. సో పళ్ళుకి పళ్ళు ఎక్సలెంట్ గా ఉంటుంది, బార్డర్ కి బార్డర్ అండి. అవును, ఓకే అక్క, అదేలే మనకి క్యాటలాగ్ మీద ఉన్నది సేమ్ మనకి యాస్టిస్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. అన్న నెక్స్ట్, సో నెక్స్ట్ కలర్ మంచి ఆరెంజ్, మనకి కనకాంబరం కలర్, చాలా బాగుంది. సన్న పూలు కనిపించలేదు, సన్న పూల డిజైన్ అండి. ఇది వచ్చేసరికి మనకి మెంతి కలర్ అయితే వచ్చింది. ఇది కూడా సన్న పూల డిజైన్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి డార్క్ బ్లాక్ కలర్. ఎంత మంది అడుగుతున్నారు ఈ మధ్య బ్లాక్, ఏ చీరలో కూడా బ్లాక్ రావట్లేదు. అది ఎప్పుడైనా ట్రెండే అక్క బ్లాక్. అసలు పొద్దున కూడా వచ్చారు బ్లాక్ కలర్ ఉందా అండి అని. సూపర్ ఉంది, బచ్చల పండు. ఇప్పుడున్న కలర్స్ అన్ని మీకు క్లారిటీగా చూపిస్తున్నాం, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి ఎంత బాగుందో చీర, అసలు పళ్ళుకి ఎంత హైలైట్ ఉందో. కలంకారీ లుక్ వచ్చింది శారీ, ప్యూర్ కలంకారీ లుక్ వచ్చింది, చాలా బాగుందన్న. సూపర్, ప్యూర్ కాటన్ లో మంచి కాటన్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము. సెట్ వైజ్ గా తీసుకోవాలని లేదండి, మనకి సెట్ కి 30 పీసులు వస్తాయన్నమాట. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు, హోల్సేల్ రేట్ ఉంటుంది. అన్న సింగిల్ ఏమైనా పెడుతున్నాం ఇందులో? అయితే ఓకే, సింగిల్ రేట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 2 సెట్లు, ఓకే 15 డిజైన్ 2 సెట్లు కదా. అవును, బాక్స్ తీసుకోవచ్చు, 15 చీరలు తీసుకోవచ్చు ఒక సెట్. ఓకే ఓకే, నాకు అర్థమైంది. 2 ఆప్షన్లు అనమాట.
సో మీకు 15 పీసులు కావాలంటే డిజైన్ ఒక పీస్ చెప్పినా కూడా తీసుకోవచ్చు, లేదా సెట్ తీసుకుంటా 30 పీసులు కావాలన్న వాళ్ళు 30 పీసులు కూడా తీసుకోవచ్చు అనమాట. సమ్మర్ కదా కొంచెం సెట్ వైజ్ గా తీసుకుంటారు. సెట్ 15 చీరలు వస్తాయి కదా, 15 చీరలు వస్తాయి. అవును, డబుల్ డిజైన్లు అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అవును, గబాల్ నా డిజైన్ నచ్చి ఇంకో కలర్ లేదా అని అడిగేసేస్తారు ఇళ్ళ దగ్గర. ఎంత బాగుందో చూడండి అసలు, సూపర్. ఇవన్నీ కూడా మనకి 15 పీసులు, 15 x 2 30 పీసులు అయితే చూపించామన్నమాట. చాలా బాగున్నాయి, ప్యూర్ కాటన్ అయితే వస్తుంది. రేట్ అయితే మాత్రం మీకు ఇంకా రివీల్ చేయలేదు. సో రేట్ అయితే చెప్పేసి అన్న, రేట్ ఎంత రేట్ వస్తుందో. ఇదొక సెట్, ఇదొక సెట్. అవునవును, ఒకటే డిజైన్. 15 చీరలు కావాలి, 15 చీరలు తీసుకోవచ్చు. హోల్సేల్ గా ఇలా తీసుకుంటే కేవలం 330 రూపాయలు. 330 రూపాయలు. ఇదే చీర ఇప్పుడు హోల్సేల్ గా కొనాలి, మేము కొనాలన్నా కూడా 365 రూపాయలు ఉంది. 365 కంపెనీది. అర్పిత కంపెనీ వస్తుంది. ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది అనమాట. మనకి బాక్స్ ఐటమ్ అయితే ఉంటుందండి. సో ఇలా బాక్స్ ఐటమ్ వస్తుంది. ఓకే ఓకే అన్న, ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు నువ్వు ఒక బాక్స్ లో ఈ డిజైన్స్ చూపించావు, ప్రతి బాక్స్ లో ఈ డిజైన్లు వస్తాయా, మారుతాయా? చెప్పలేమా? సేమేనా? ఓకే, బేల్ కొట్టాడు అన్నకి అయితే క్లారిటీ వచ్చేసింది. అవును, బేల్ కొట్టాడు కాబట్టి 4 బాక్సులు వస్తాయి. హలో, ఇక్కడ సార్ బేల్కి 4 బాక్సులు వస్తాయి. ఇట్లాంటివి 4 బాక్సులు ఒకటే డిజైన్స్ ఉంటాయి. ఓకే, 2 సెట్లు వచ్చినాయి కదా, సేమ్ 2 సెట్లు ఇంకో బాక్సులు కూడా ఉంటాయి. అంటే మనకి కన్ఫ్యూజ్ అవసరం, కొట్టుకోవసరం లేదు. ఇప్పుడు చూపించిన డిజైన్ లక్షణంగా మీరు ఎన్ని కావాలని ఇస్తారు. అన్ని కావాలని ఇస్తారు. సూపర్, అయితే అర్థం అయిపోయింది. సో హోల్సేల్ రేట్ వచ్చేసరికి 330 రూపాయలు పడుతుంది. కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా. సో 380 రూపాయలు పడుతుంది. ఓకే అన్న, క్లాత్ కూడా నాణ్యంగా బాగుంటది, చాలా బాగుంది. అసలు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది, ప్లెయిన్ రాలా, వస్తుంది. ప్లెయిన్ పెడితే ఎవరు ఇప్పుడు ఇష్టపడతలేదు. అవును, అందుకని డిజైన్ బ్లౌజులే పెడుతున్నారు. ఓకే అన్న, నెక్స్ట్ ఇంకొక ఐటమ్. షూర్ అన్న. నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ విచిత్ర. నెక్స్ట్ వచ్చేసరికి విచిత్ర. సో నువ్వు కూడా విచిత్రంగానే చెప్పావన్నా. చెప్పేది అట్టగా చెప్పాలి, జనాలు కొద్దిగా చేయాలి కాబట్టి. అన్న ఏంటి కాన్సెప్ట్? ఆల్రెడీ మనం అమ్మింది 2 వారాలు 2 వీక్స్ బ్యాక్ పెట్టాము. సేల్ రిటర్న్ మళ్ళీ రిపీట్ కూడా పెట్టాం. ఇప్పుడు మళ్ళీ రిపీట్ తెప్పించాం. నేనైతే వీడియోస్ లో ఇప్పుడే చూడడం ఈ కలెక్షన్. నువ్వు ఎప్పుడో మెరుపుతావు కాబట్టి నీకు ఎప్పుడో తగులుతాయి అన్న. నాకు కొన్ని గుర్తుంటాయి అన్న, ఎడిటింగ్ చేస్తాను నేను కూడా. చేస్తాను నా సూపర్ ఉందన్న, మంచి ప్యారెట్ గ్రీన్ క్లాత్ అయితే నెంబర్ 1 గా ఉంటుంది. చీర జాకెట్ కట్ట పక్క 6:30 కటింగ్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది వచ్చేదానికి బండిల్ కి 25 కలర్స్ వస్తాయి. 25 కలర్స్ ఇక్కడ ఉన్నాయా బండిల్స్ ఏమన్నా? పై బండిల్ అదే, జస్ట్ శాంపిల్ పెట్టాను ఇక్కడ. అవునన్నా, 25 కలర్స్ బండిల్ కి. అవునవును, ఒక్కో బండిల్లో వచ్చినాయి, ఇంకో బండిల్లో రావు. అంటే ఆఫ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ బండిల్లో వచ్చిన రంగులు ఆ బండిల్లో సగం రావు, సగం మళ్ళీ వేరే రంగులు వస్తాయి. అంటే ఒక బండిల్కి ఇవే కలర్స్ వస్తాయని క్లారిటీ లేదు, వేరు కలర్స్ అనేది రావచ్చు. మొత్తంగా చూసుకుంటే ఒక 50 రంగులు వస్తాయి, 50 కలర్స్ వస్తాయా? సూపర్ అన్నా. ఇట్లా కలర్స్ వేసాను కదా, చూడు మళ్ళీ ఇంకా వేస్తా ఉంటా. ఓకే, మంచి ఆనియన్ పింక్ కలర్, అలానే మనకి లైట్ లక్స్ గ్రీన్, అలానే బ్లూ, డార్క్ పింక్ కలర్ షేడ్, ప్యారెట్ గ్రీన్, మంచి గంధం కలర్, కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా మంచి ఫ్యాన్సీ లుకింగ్ కలర్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడే వేరియేషన్ చూడండి, ఆరెంజ్ కలర్, ఫ్యాంటా ఆరెంజ్ కలర్, 2 కలర్స్ వేరియేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మంచి రత్నావళి బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట. మీరు బార్డర్ కాన్సెప్ట్ అనేది ఒక్కసారి గమనించండి. ఈ బార్డర్ అనేది మంచి క్యాటలాగ్ ఉన్న హెవీ ఫ్యాన్సీ శారీస్ కే కాదు, ఇలాంటి శారీస్ కూడా మంచి విస్కోస్ బార్డర్ అయితే వచ్చింది. శారీ ప్లెయిన్ అనుకుంటారు, కానీ ఏదో ఒకటి మనకి బుట్టా గానీ షుబూరి, లైట్ షుబూరి లైన్స్ కానీ అలా సెల్ఫ్ లో వస్తున్నాయి అనమాట. ఎంత బాగున్నాయి చూడండి, ఈ కలర్స్ అసలు ఎంత బాగున్నాయి, హై క్లాస్ లుకింగ్ అండి. నాకైతే ఇవి కొంచెం హ్యాండ్లూమ్ లుకింగ్ కనిపిస్తున్నాయి అన్న. ఇవైతే కొంచెం ఫీల్ అలా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనము ఫ్రెష్ గా బాక్స్ ఐటమ్ కొనుక్కోవాలంటే 600 చిల్లర పెట్టాలి. ఓకే,
కాకపోతే ఇది మిక్స్ ఐటమ్. సో మనకి మిక్స్ లో వచ్చింది, రంగులు కూడా ఎక్కువ వచ్చినాయి కాబట్టి రేట్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది. కలర్స్ గానీ డిజైన్స్ గానీ చూడండి, ఇప్పుడు చూపించిన వాటిలో అన్నిటికన్నా ఇది మనకి సన్న చెక్స్ లైన్స్ వచ్చింది. దీనికి కూడా మంచి డిఫరెంట్ మంచి పింక్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. ఐ థింక్ పళ్ళు కూడా సేమ్ అదే వస్తుంది. దీనికి వచ్చేసరికి బార్డర్ కలర్ లోనే ఉంటాయి. ఇది అసలు చూడండి అన్న ఈ సారీస్ భలే హైలైట్ అవుతున్నాయి అన్న. అసలు వ్లాగ్స్ లో ఎలా చేస్తున్నారంటే ఈ శారీస్ కట్టుకొని వీడియోస్ కానీ చాలా బాగా చేస్తున్నారు అసలు. ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, చాలా బాగున్నాయి. ఐటమ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉందండి. సో మీకు చెప్తున్నాం కదా, ఈ కలర్స్ అని ఆ కలర్స్ అని లేదు. మనకు వచ్చిన 25 పీసెస్ అంటే మనకి బండిల్కి వచ్చిన 25 పీసెస్ కూడాను మంచి మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అనమాట. మీకు చీర ఒకటి కంపల్సరీగా ఓపెన్ చేసి చూపిస్తాము అన్న. నా కోసం ఆ ఆరెంజ్, ఆ ప్యారెట్ గ్రీన్ కొంచెం ఓపెన్ చేయన్న. రేట్ చెప్తావా? చెప్తా. ఓకే, ఇది ఇటు చూపించు, పళ్ళు ఆడు చూపిస్తే కాదు ఇక్కడ చూపించు. ఓకే, ఇది బ్లౌజ్. ఏంటిది సాటినా? కాదు, విచిత్ర. సో అన్న విచిత్రంగానే ఉందన్న. బ్లౌజ్ చూపించవా? కానీ టీచర్స్ గానీ జాబ్ హోల్డర్స్ గానీ సూపర్ కడతారు, సూపర్ అసలు. ఇది బ్లౌజ్ చాలా బాగుంది అన్న. ఇంకోటి ఏంటంటే మెత్తగా వచ్చింది అన్న క్లాత్ కూడా. ఈ సమ్మర్ కి ఐరన్ చేయడం గానీ ఏదైనా మెయింటెనెన్స్ చేయవసరం లేదు అసలు. అవును, అలా అవసరం లేదు. అదే గంజి పెట్టడం గానీ ఐరన్ చేయడం గానీ ఒక మెయింటెనెన్స్ అనేది చేయవసరంలా. మనం డైలీ వేర్ గా యూజ్ చేసుకొని మీరు ఎంతసేపైనా క్యారీ చేయొచ్చు. మీరు యూజ్ చేసుకున్న తర్వాత డైలీ వాష్, నార్మల్ వాష్ చేసుకొని మడత పెట్టేసి పెట్టుకున్నా కూడా బాగుంటాయి ఈ సారీస్ అయితే మాత్రం. అడిగారు, అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పాము. ఈసారి చూసిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోరు ఇంకా. ఓకే, కలర్ మ్యాచింగ్ మారిపోయింది. కలర్ మ్యాచింగ్ మారిపోయింది. ఇంకోటి ఏంటంటే నువ్వు చెప్పావు కదా బండిల్కి 25 కలర్స్ వస్తాయి, అవే కలర్ మళ్ళీ ఇంకో బండిల్లో రావని చెప్పావు. ఇంకా అలా అనుకుంటే ఒక 2 బండిల్స్ తీసుకుంటే కలర్స్ ఎన్ని గ్యాదర్ అవుతాయి అన్న? ఒక 50 రంగుల్లో గ్యాదర్ అవుతాయి. నేను అందుకని చెప్తుంది, కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. రేటు కూడా నేను పాత రేటే ఇస్తున్నా. నాకు చెప్పా పాత రేటు, నాకు గుర్తులేదు. కేవలం 225 రూపాయలు హోల్సేల్ రేట్. బండిల్ తీసుకుంటే 225 రూపాయలు. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. సరేనా? విషయం ఏంటంటే వీటిల్లో 20 చీరలు ఇళ్ళకడ మూడు ఆడవాళ్ళ కోసం మినిమం 10 చీరలు పెట్టారు. అమ్ముకునే వాళ్ళే హోల్సేల్ గా తీసుకోబోయే వాళ్ళు 10 తీసుకోవచ్చు. ఎందుకంటే అమౌంట్ పెట్టాలి అనేసరికి ఏంటంటే 4 రకాలు కలుపుకుంటేనే కదా అయ్యేది. 10 చీరలు ఇంక వేరే ఐటమ్ 10 చీరలు అలా కలుపుకునే వాళ్ళకి ఏంటంటే హోల్సేల్ రేట్ ఇస్తాం. హోల్సేల్ రేట్ కనీసం ఖచ్చితంగా 10 తీసుకోవాలి. మేము 7 తీసుకుంటాం 8 తీసుకుంటాం అన్నా కూడా ఇబ్బంది. ఖచ్చితంగా 10 పీసెస్ తీసుకునే వాళ్ళకి అన్న చెప్పిన హోల్సేల్ రేట్ అనేది వర్తిస్తుంది. 225 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సింగిల్ పీస్ కావాలంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి. 275 రూపాయలు పడుతుంది. చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ కి అరిటాకు గ్రీన్. ఇది పళ్ళు వచ్చింది, బాగుంది ఐటమ్, బాగుంది. ఇలా ఎన్ని ఉండొచ్చు అన్న బండిల్స్? స్టాక్ చెప్పు ఎంత ఉందో. వచ్చేదానికి ఉంటుంది ఒక 1200 చీర 1500 చీర. ఓకే, ఎందుకంటే ఎమ్మట అయిపోతున్నాయి, రావాలి కదా. అవునవును, నేను పెట్టి 2 వారాలు అయింది, 2 వారాలు 3 వారాలు. నాకు తెలిసి ఈ వారం అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డిజైన్సే. ఐటమ్ దొరకదు పద్దాకలా, అందరి దగ్గర ఉండదు. అవును, ఈ వైట్ చూడు ఎంత బాగుంది అసలు. సాత్విక్ అనేది స్పెషల్ సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి. వారం మొత్తం కూడా మనం పెట్టిన వీడియో అనేది ఫుల్ గా రన్ అయ్యి అంటే దాని ముందు కలెక్షన్ మళ్ళీ రిపీట్ తేవన్నా నువ్వు కూడా. సెలక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు మనల్ని కావాలి అని అడిగిన వాళ్ళ కోసమే తెప్పిస్తాం. నాకు ఒకసారి పెట్టినట్టు రెండోసారి పెట్టాలంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అటు వాళ్ళకి రూపాయి సేల్ చేసుకుంటున్నారు కాబట్టి చక్కగా మీరు తెప్పించడంలో కూడా ఐటమ్ మారుతా ఉంటేనే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం సూరత్లో, అరే కొత్త ఐటమ్ ఏమి రాలేదు ఏంటి అని ఆలోచిస్తాం. ఇక్కడ మన దగ్గరకు వచ్చి కొనేవాళ్ళు కూడా కొత్త ఐటమ్ ఏమి రాలేదా అండి అని అడుగుతారు. అందుకని చెప్పేసి కొత్త కొత్త ఐటమ్స్ మనం పరిచయం చేస్తా ఉంటాం. సూపర్. వాళ్ళకి ఒక ఐటమ్ చూసి ఇంకో ఐటమ్ చూసేటప్పటికి అవును పోయిన వారం ఇది రాలేదు, ఈ వారం కొత్త ఐటమ్ వచ్చింది, వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్రెస్ట్ అనేది ఐటమ్ కొత్త ఐటమ్ కదా పెట్టి అమ్ముదాం అని. ఓకే అన్న, కోసం అని చెప్పేసి మనం ఒకసారి పెట్టింది రెండోసారి పెట్టాం. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామా? వెళ్దాం.
నెక్స్ట్ వచ్చేదానికి ఇది మనం అంత ముందు ప్లెయిన్ చీరలు ఫ్యాబ్రిక్ ఐటమ్, అది ప్లెయిన్ వచ్చేదానికి 150 రూపాయలు పెట్టాము. ప్లెయిన్ వర్కులు వస్తాయి, ఇవి వర్క్ కాన్సెప్ట్. అంటే ఇది కూడా 5 to 6, 5 నుంచి 6 మీటర్ల లోపు జాకెట్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అదేది గ్యారెంటీ నేను చెప్పను. అంటే 5 to 6 లోపు అన్నమాట సారీ అనేది. చిన్న చిన్న మిస్టేక్ అనమాట, డ్యామేజ్ అయితే రాదు కానీ ఓకే సూక్ష్మ లోపం. ఓకే అన్న, సూక్ష్మ లోపాలు. ఈ ఎండలకి అసలు ఎంత వేడో. వేడి కాదు, ఒంట్లో వేడి ఎక్కువ అయ్యి ఫీవర్లు, బాడీ పెయిన్స్. అర్థమైంది, మీరు ఇవాళ డల్గా ఉన్నారు కొంచెం. బాగా వేడి ఎక్కువైపోయింది. మనం ఉండేదే వేడి. అవును, ఈ చీరలంతా వేడే కదా అన్న. ఇదంతా శారీ కదా అన్న. వీటిలో డిజైన్స్ ఎలా వస్తాయి? డిజైన్స్ డిఫరెంట్ గా వస్తాయి. ఒక్క చీరకి ఒక చీరకి సంబంధం ఉండదు. వర్కులు చూస్తే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఎన్ని రకాల వర్కులు వేస్తాను చూడు అన్న. వీటిల్లో మనకి మగ్గం వర్క్ స్టైల్, ఎంబ్రాయిడింగ్ వర్క్, కంప్యూటర్ వర్క్ అన్ని ఉన్నాయి కదా. వస్తాయి, అన్ని వచ్చినాయి అనమాట. ఓకే ఓకే. అంటే ఇప్పుడు దాకా మనం బ్లౌజుల్లోనే చూసాము, ఇప్పుడు మనకి శారీలో కూడా ఇలాంటి డిజైన్స్ అయితే వచ్చేసాయి అనమాట. లాంచ్ ఏదన్నా ఇదంటే లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అంటారు చూసావా, అలా ఇవాళ సాతి ప్రిన్స్ లో లాస్ట్ పంచ్ మామూలుగా లేదండి. ఇట్లాంటి కలెక్షన్ అయితే కాదు. మీరు చూసినట్లయితే మనకి ప్లెయిన్ కి వచ్చిన పైపింగ్ శారీస్ కావచ్చు, ఇలా మనకి డిజైన్ కి వచ్చిన మగ్గం వర్క్ శారీ కావచ్చు, కంప్యూటర్ వర్క్ కావచ్చు, లేదా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్స్ కావచ్చు, ఎలా తీసుకున్నా కూడా మనకి అన్ని కూడా మిక్స్ ఐటమ్ అయితే వస్తాయి అనమాట. ఇది చూడండి, మనకి చీర మొత్తం కూడా మంచి ఆరెంజ్ కలర్ శారీ వచ్చేసేసి దాని మీద మనకి కుందన్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చేసరికి మనకి పైపింగ్ ద్వారా లేస్ వర్క్ అయితే వస్తుంది. ఇలాంటి డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా కాన్సెప్ట్ చాలా బాగుందండి. వీటిల్లో మనం ఏంటంటే బ్లౌజ్ వస్తుందని కంపల్సరీగా చెప్పలేము. ఏంటంటే మనకి 5 to 6 మీటర్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది శారీ అనేది కూడా. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవాళ అయితే మాత్రం. అసలు మీకు రిపీట్ ఎంతమంది ఎంత హోల్సేల్ గా అమ్ముకుంటే వాళ్ళకు ఎక్కువ డిమాండ్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ లాంటి కలెక్షన్ కూడా వీడియోలో పెట్టడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా హైప్ లో ఉన్న డిజైన్స్ అండి. మీరు అంటే ఇప్పుడు మీరు బండికి ఎన్ని పీసులు కడుతున్నారన్న? కట్టకి 20 పీసులు వస్తాయి. ఓకే, 20 డిజైన్స్, 20 కలర్స్, 20 పీసెస్ అన్నమాట. ఇది చూడండి, మనకి చీర మొత్తం కూడా ఇలా మనకి డిజైన్ వచ్చి మొత్తం కూడా పట్టు లుక్ అయితే వచ్చేసింది. శారీ మొత్తం కూడా ఇది పళ్ళు వస్తుంది, బార్డర్ కూడా పట్టు లుకే వచ్చిందన్న. సో డిఫరెంట్. సో ఇది వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కి పింక్ కలర్ పైపింగ్ తో వచ్చి మొత్తం కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో అయితే వస్తుంది అనమాట. ఇలాంటి డిజైన్స్, కలర్ కాంబినేషన్ శారీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో అమెరికన్ డిజైన్ అసలు ఎంత అంటే మనకి ప్యూర్ హెచ్డి ప్రింట్ ఎలా ఉంటుందో అంత హెచ్డి ప్రింట్ లాగా శారీస్ మీద కూడా చాలా బాగా డిజైన్ కనిపిస్తున్నాయి అనమాట. అన్న మీరు రేట్ చెప్తారా? అన్న 2 చీరలు ఓపెన్ చేయి, మనకి ఇలాంటివి వస్తాయని తెలియడానికి. ఎస్, ఐ నో దట్. ఇది ఓపెన్ చేయి, ఇది భలే ఉంది. అమెరికా నచ్చింది కదా నీకు? హెచ్డి ప్రింట్ లా ఉంది. ఫ్యాబ్రిక్ చూస్తున్నాను, అమెరికా డిజైన్ చూసావు. సారీ, ఫ్యాబ్రిక్ సూపర్. ఏంది, ఏం క్లాత్ ఇది? చెప్పు, ఏం క్లాత్? చూడటానికి అయితే బాగుంది, పట్టుకోవడానికి ఇంకా బాగుంది, అందుకని బాగుంది అన్నావు. ఏం క్లాత్ అన్నది అడుగుతున్నావు. అవును అన్న. ఏందన్నా చీర మొత్తం వచ్చిందన్నా. బొటిక్ వాళ్ళకైతే మంచి లాభాలు అన్నమాట. అవును, ఓకే. ఇది నిజంగా లెహంగా గానీ లాంగ్ ఫ్రాక్ గానీ ఏదైనా కుడితే ఆ డిజైన్ కి ఎక్సలెంట్ ఉంటుంది. దేవుడా, సూపర్ ఉంది. అవునక్క, లెహంగా కుడితే చుట్టూరు వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 1 మీటర్ కొనాలంటే 300 రూపాయలు ఉంటుంది. ఓయమ్మా, 300? ఓకే. క్లాత్ నాకు కూడా తెలియదు అసలు, కొత్తది. సూపర్ ఉంది అన్న. ఇది చూడ ఎంత హెచ్డి, నాకు ఇదో హెచ్డి భలే పట్టుకుంది, మంచి ఫినిషింగ్ అసలు. ఇంకా చూపించండి అన్న. కింద ఇలా మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ అవి కూడా చూపించన్నా. ఇవద్ది, ఈ కలర్ తీసిన వల్ల కొంచెం బ్లూ దేని కూడా డిజైన్ బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో వచ్చింది. ఇది బా హైలైట్ అన్న. అసలు ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి, మనకి కింద బార్డర్ నుంచి వర్క్ ఇక్కడ స్టార్ట్ అయింది. చీర మొత్తం కూడా ఇంకా మనకి బార్డర్ కాన్సెప్ట్ ఇలానే వస్తుంది. మామిడి పిందల డిజైన్ అయితే వచ్చింది అనమాట. మంచి పికాక్ డిజైన్, చాలా బాగుంది. ఇలా చీరకు వచ్చేసరికి ఇలా టాజిల్స్. అన్న ఇదేందన్న ఈ మధ్య ఇవి వేయడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. వేయడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు, 500.
మళ్ళీ గ్రీనేనా? ఇది ఫ్యాబ్రిక్. చీర ఇటుకి చూపిస్తా కంగారు కూడా. బాగుంది పళ్ళు ఇట్లా వస్తుంది అనమాట. సూపర్, ఎంత బాగుంది చూడండి అసలు. మంచి కుందన్ వర్క్ అన్న, బార్డర్ హైలైట్ చేశారు బాగా. సన్న మామిడి పింద డిజైన్ ఇచ్చేసేసి మనకి జరీతో కింద మొత్తం కూడా కుందన్ వర్క్ తో హైలైట్ చేశారు. కల్నేత షేడ్ వచ్చింది. ఇది బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వచ్చేసేసి దాని మీద కూడా చీర మీద ఉన్న డిజైన్ వచ్చింది. రాదు అని చెప్పాము బ్లౌజ్ చూడు పైన కుందన్ వచ్చింది. బాగుందన్న. వేరే కలర్ అంటే ఇంకా తీయన్నా కలర్స్ ఉన్నాయి యాక్చువల్ గా చాలా సారీస్ ఉన్నాయి ఇవన్నీ. అవును, అలాంటి ఎంబ్రాయిడింగ్ అవేనా? అన్ని అవే. పెద్ద వర్క్ ఉండొచ్చు, చిన్న వర్క్ ఉండొచ్చు, మీడియం వర్క్ ఉండొచ్చు, కానీ మొత్తానికి హెవీ పార్టీ వేర్ సారీస్ అయితే తక్కువలో SSTs లో మనకు వచ్చినాయి. ఓకే ఓకే. చిన్న మిస్టేక్లు అనేది ఉంటాయి అమ్మా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే అన్న. మిస్టేక్ లేకుండా మనకి ఈ రేట్లకి అయితే రావు. సో రేట్ రివీల్ చేస్తే మాకు ఆ రేట్ కూడా అర్థమైద్ది. కేవలం 170 రూపాయలు, 170 రూపీస్ ఇచ్చి పడేసావు. ఆ రేటుకి రావాలన్నా రావు. మనం ప్లెయిన్ చీరలే 150 రూపాయలు అమ్మాం. అంత ముందు వారం పెట్టాము ఖాళీ ప్లెయిన్ ఇదే ఫ్యాబ్రిక్. కానీ ఇంత వరకు వచ్చి 170యా? 5 to 6 ఇవి. 5 to 6 అవునక్క. 5 నుంచి 6 అనే చెప్పాడు. లాంగ్ ఫ్రాకులకి ఏంది, డ్రెస్సులకి దేనికైనా. కింద పడింది అన్న చూడు ఒకసారి. బ్లౌజ్ అనుకుంటా. బ్లౌజ్ శారీయా లేకపోతే బ్లౌజ్ అదిగో ఇంకా ఇచ్చాడు ముక్క. ఆ రేటుకి 170 రూపాయలు ఫుల్ వర్క్. ఫినిషింగ్ చాలా బాగుందన్న, చెక్కు చదవలేదు. మరి మీరు మిస్ప్రింట్ అంటున్నారు, మరి ఎక్కడుందో ఏమో నాకే తెలియదు. కానీ రావచ్చు, చిన్న చిన్న హోల్స్ లాంటి రావచ్చు, పెద్ద కాదు. అలా రాబట్టే మనకు ఆ రేటుకి వచ్చింది. ఓకే అన్న. 170 రూపాయలు అంటే డ్రెస్సులు కుట్టించిన వాళ్ళకైతే అసలు చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళకైతే కాయన్నర. ఓకే. బండిల్కి 20 పీసులా? 20 పీసులు, 20 రంగులు, 20 డిజైన్లు. అలాగే అన్న. నాకైతే చాలా బాగా నచ్చినాయి అసలు డిజైన్స్, తెలుసా? వర్క్ కి బాగా వచ్చినాయి. అవును, చాలా హెవీ ఉంది. ఇది చీర మొత్తం వచ్చినట్టుందన్న. అవును, ఆరెంజ్ లేస్ వర్క్ అన్న. ఇది చూడండి, డాన్సింగ్ డాల్ డిజైన్ వచ్చింది. దీనికి రామా గ్రీన్ కి డాన్సింగ్ డాల్ కలర్ అయితే వచ్చింది అనమాట. ఇది చీర మొత్తం కూడా హెవీ హైలైట్ డిజైన్ వచ్చింది. బాబా అన్న, రస్నా కలర్ అన్న, రస్నా ఆరెంజ్ కలర్ కి రామా గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. మామూలుగా లేదు అసలు. సూపర్ ఉంది, సూపర్ ఉంది అసలు. అవునన్నా, బండిల్ శారీకి పట్టేసి ఉంటుంది నాకు తెలిసి. చాలా హెవీగా ఉంది. జస్ట్ 170 రూపీస్ మాత్రమేనండి. సో దిమ్మ తిరిగిపోయింది. ఇందాక అన్నట్టు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు మన వీడియోలో ఈ కలెక్షన్ తో మాత్రం మంచి దుమ్ము రేపేసింది అనమాట. స్టాక్ ఎంత ఉందన్న? ఇంతకు అది ముందు చెప్పాలి మీరు, స్టాక్ ఎంత ఉందో. మన దగ్గర అన్లిమిటెడ్ అనేది ఏది ఉండదు. అంటే అన్లిమిటెడ్ పెడతాం కానీ లిమిటెడ్ కిందే లెక్క. లిమిటెడ్ కిందే లెక్క. 2000 చీరలు 3000 చీరలు లిమిట్ కిందే లెక్క. కేవలం మీకు హెవీ వర్క్ ఉన్న కంప్యూటర్ వర్క్ కావచ్చు, మగ్గం వర్క్ కావచ్చు, ఎంబ్రాయిడింగ్ వర్క్ కావచ్చు, ఏ చీర అయినా కూడా 170 రూపాయలు మాత్రమే. అన్న ఇక్కడ చూడు అన్న, చూడు కలర్ చూడు, కాంబినేషన్ ఎలా వచ్చింది అసలు. ఈ బార్డర్ చూడు అసలు. అవును, పట్టు చీర కాంబినేషన్ వచ్చింది. ఈ ఎల్లో చూడక్క అంతా బాగుంది అసలు. అక్క ఇది డిఫరెంట్ గా ఉంది చూడు, డబుల్ బార్డర్ స్టెప్ అయితే వచ్చింది. ఇలా బార్ వేస్తే తెలిసింది అన్ని 0 మీజడి లోపు. ఓకే, అది ఇది ఒకటేనే. అవునా అక్క? ఓకే అక్క, అక్కడ డిజైన్ మారింది అక్క. పైన దీనికి పింక్ వచ్చరికి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇక్కడ. ఇదిగోండి, చాలా బాగుంది. అవును, హెవీ వర్క్ వచ్చేసి. దీనికేమో మామిడి పిందెల డిజైన్ వచ్చింది. ప్రతిదానికి బ్లౌజ్ అయితే వస్తానే ఉంది. అవును, వస్తానే ఉంది అన్న. పర్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు, వర్క్ కు తగ్గట్టు. ఇంకా హెవీ ఉంటుంది. అవునవును, 70 రూపాయలు చీరైనా చేసుకున్నా కూడా 250, 300, 300 రూపాయలు చాలు. మంచి లాభం వచ్చింది ఇంకా వాళ్ళకి హ్యాపీగా. అసలు చూడండి ఎంత కాన్సెప్ట్ వచ్చిందో, బాగుంది అన్న. 170 రూపీస్ మాత్రమే, కేవలం 170 రూపీస్. ఓకే. 20 చీరల బండిల్ తీసుకోవాలి. ఓకే అన్న. సింగిల్స్ అయితే లేవు. ఓకే, సింగిల్స్ అనేది కష్టం. సూపర్.
అన్న ఇదేంది ఇంత పెద్ద చీర వచ్చినట్టు అనిపిస్తుంది. చెప్పాక 5 to 6 అంటే 5 మీటర్ల కాడ నుంచి 6 మీటర్లు. ఈ లోపు కొలత ఎంతైనా రావచ్చు, అది మనకు సంబంధం లేని విషయం. ఓకే అన్న, పైన సూరత్ లో అలా చెప్పారు, అలాగే ఇచ్చేస్తున్నాం మనం. ఇక్కడ విషయం ఏంటంటే ఇట్లాంటి ఐటమ్ దొరకటమే రేర్ గా దొరుకుతాయి. ఓకే అన్న, దొరికినప్పుడు ఉపయోగించుకోవడమే, సద్వినియోగం చేసుకోవడమే అంతే. మరి అదిరిపోయింది. అబ్బా సూపర్, చాలా చాలా బాగుంది. జస్ట్ 170 రూపీస్ మాత్రమే. సారీ అట్టగే కేవలం 170 అన్న. చీర నువ్వు ఎప్పుడు నీ వైపే వేసుకో, చెయ్యి అలా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది, నీ వైపు వేసుకో. మన వాళ్ళకి ఎలా చూపించాలి నేను? తిప్పి చూపించుకో. ఆయన తిప్పట్లేదు చూడు, నువ్వు నీ వైపే పెట్టుకుంటున్నావు. ఏం పర్లేదు, అర్థమైపోయింది. ఓకే అన్న, ఇది జాకెట్. సో ఇవాళ అయితే వాస్తవంగా అయితే జాకెట్లు రావు, 5 నుంచి 5.5 కొలత వస్తాయి అనుకుంటా. కానీ నీకు తెలియకుండా ఎన్ని చీరలు ఓపెన్ చేసావు, బ్లౌజ్ వచ్చింది. జాకెట్లు వస్తున్నాయి పెద్దానికి, అవును, ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. కేవలం 170 రూపాయలు అంటే ఈ రేటుకి అసలు రావమ్మా, ఆలోచించండి. ఓకే అన్న, నా దగ్గర అయితే స్టాక్ లిమిటెడ్ స్టాకే. నా దగ్గర దగ్గర ఉంటాయి, 2000 చీరలు ఉంటాయి, అయినా సరే లిమిటెడ్. కావాలనుకున్న త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే మన వీడియో రంగాలే ఆన్లైన్ లో సేల్ స్టార్ట్ అయిపోయింది. కళ్ళు కాయలు వేసుకుని ఎదురు చూస్తా ఉంటారు, మా అన్న ఏం పడుతున్నాడు, సాత్విక్ ప్రిన్స్ నుంచి ఏం వీడియో వస్తుందా అని. గ్రే వర్క్, ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అన్న. ఇది వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వచ్చింది, మంచి ఫినిషింగ్ తో థ్రెడ్ వర్క్. ఈ చీరలు ఏ చూపించినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ వర్క్ అనేది చాలా బాగుందండి. అంటే ఎక్కడైనా పోగులు ఎగవడం గానీ, వర్క్ సరిగా ఉండకపోవడం గానీ అలా ఏం లేదు, ఫినిషింగ్ బాగా వచ్చింది. సూరత్ లో కాన్సెప్ట్ తయారు చేస్తారు ఏదో ఒకటి. ఓకే, ఆ కాన్సెప్ట్ తయారు చేసేటప్పుడు ఏదైనా వర్క్ లేపించేస్తారు. ఓకే, అరే మనం అనుకున్న కాన్సెప్ట్ రావట్లేదు, సరే వద్దు అని తీసి పక్కన పడేస్తారు. అట్లాంటివి మనకి ఈ రేట్కి వస్తాయి. జస్ట్ 170 రూపీస్ మాత్రమేనండి. ప్రైస్ కూడా చాలా బాగుంది, చీరలు కూడా అలానే బాగున్నాయి. సూపర్ అన్న. ఈ డ్రెస్ బొటిక్ వాళ్ళు ఉంటారు కదా, డ్రెస్ కుట్టించే వాళ్ళకి, వాళ్ళకైతే మాత్రం మస్తు ఉంటాయి ఇంకా. ఓకే అన్న, ఎల్లో కూడా ఈ ఎల్లో ఇందా నుంచి నేను కూడా తీయాలనిపించింది. చామంతి ఎల్లో. దీనికి ఏంటంటే పైపిండి పింక్ ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ గానీ, రామా గ్రీన్ గానీ, పింక్ కలర్ గానీ ఏ బ్లౌజ్ అయినా బాగా సూట్ అయిపోయింది. కాంట్రాస్ట్ లో వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే. నాకు తెలిసి దీనికే పింక్ బ్లౌజ్ వచ్చినట్టుంది అన్నో. అర్జెంట్ ఓపెన్ దీన్ని. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇలా బ్లౌజ్ వచ్చింది. సూపర్ ఐటమ్ అయితే బాగుందన్న. ఇవాళ మనము వెతికి తీసుకొస్తాం కస్టమర్లకి, ఏది ఇస్తే నచ్చుతారా అని. కానీ ఇంకో విషయం ఏంటంటే జనాల దగ్గర డబ్బులు కూడా తిరగట్లేదు. రైతుల వారీగా డబ్బులు వస్తే బయటికి మనకి ఏదైనా వ్యాపారాలు జరుగుతాయి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనం ఇబ్బంది పడుతున్నాం. అలాగని చెప్పేసి ఇబ్బందులు ఎక్కువ రోజులు ఉండవు. ఎంత కొన్ని రోజుల్లో మళ్ళీ మామూలుగా అయిపోద్ది. అలాగే ఆశిస్తున్నాను. ఓకే అన్న, సరే అమ్మా, ఈ వారం కలెక్షన్ అయితే ఇది. వచ్చే వారం మళ్ళీ ఇంకో కలెక్షన్ తో మళ్ళీ ముందుకు వస్తాం. బాయ్ అన్న, హెల్త్ టేక్ కేర్ అన్న. సరే.